హలో వెల్కమ్ టు 10 Max. వారణాసితో రిలీజ్ కి ముందే రికార్డులు తిరగరాయాలని రాజమౌళి ప్లాన్ చేశారా? ప్రీ రిలీజ్ బిజినెస్ వందల కోట్లతో కాదు వేల కోట్లతో స్టార్ట్ అవుతోందా? ప్రస్తుతం మహేష్ రాజమౌళి సినిమాపై వినిపిస్తోన్న ఆ బిగ్గెస్ట్ బిజినెస్ డీల్ ఏంటి? మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమాపై టైటిల్ గ్లింప్స్ తోనే వరల్డ్ వైడ్ హైప్ బిల్డ్ అయింది. అమెజాన్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా దాదాపు 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది వారణాసి. 2027 సమ్మర్ లో విడుదలయ్యే ఈ సినిమా బడ్జెట్, గ్రాండియర్, స్కేల్ ఏ రేంజ్ లో అయితే సౌండ్ చేస్తుందో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది ఈ గ్లోబల్ ప్రాజెక్ట్. వారణాసి టైటిల్ గ్లింప్స్ స్ట్రీమింగ్ రైట్స్ ఓటీటీ డీల్ పై భారీ బిజినెస్ జరుగుతున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. ఇందుకోసం ఏకంగా ఓటీటీ సంస్థలు 1000 కోట్లకి పైగా ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. RRR సినిమాతో ఆస్కార్ రేంజ్ సినిమా అందించిన రాజమౌళి తీస్తోన్న సినిమా కావడం, మహేష్ బాబు చేస్తోన్న ఫస్ట్ ఎవర్ పాన్ వరల్డ్ సినిమా కావడంతోనే వారణాసి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ రేంజ్ లో చేస్తుందంటున్నారు జనాలు. వారణాసి సినిమాని గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ చేసేలా ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా చేశారు రాజమౌళి. మహేష్ మూవీతో గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న జక్కన్న అదే రేంజ్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకొస్తోన్న జేమ్స్ కెమెరూన్ అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా విడుదలయ్యే థియేటర్స్ లో వారణాసి మూవీ టైటిల్ గ్లింప్స్ ని స్క్రీనింగ్ చేసేందుకు రెడీ అయ్యారు. అవతార్ సినిమాపై ఉన్న వరల్డ్ వైడ్ రీచ్ ని మహేష్ సినిమాకి క్యాష్ చేసుకునేలా మాస్టర్ ప్లాన్ వేశారు. ఏదేమైనా గ్రాండియర్ సినిమాలు తీయడంలోనే కాదు, అదే రేంజ్ లో బిజినెస్ స్ట్రాటజీ సెట్ చేయడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా అని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి సంబంధించి ఏ చిన్న విషయమైనా సరే సోషల్ మీడియా షేక్ కావాల్సిందే. ఇప్పుడు నెట్టింట ఇలాంటి టాపికే ట్రెండ్ అవుతోంది. మరి ప్రభాస్ పై ఉన్నట్టుండి ఈ రేంజ్ లో డిస్కషన్స్ ఎందుకు స్టార్ట్ అయ్యాయి? ఇంతకీ సోషల్ మీడియా షేక్ అయ్యేలా ప్రభాస్ ఏం చేశారు? ఎన్నాళ్లకెన్నాళ్లకి ఇంత హ్యాండ్సమ్ గా కనిపించింది ఎన్నేళ్లకి అంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ ని తెగ పొగిడేస్తున్నారు డార్లింగ్ అభిమానులు. రాజాసాబ్ సినిమాని కంప్లీట్ చేసి ఓవైపు ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో షటిల్ సర్వీస్ చేసిన ప్రభాస్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. గ్రాండ్ లెవెల్లో రీ రిలీజ్ అవుతున్న బాహుబలి ది ఎపిక్ సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్ లో ల్యాండ్ అయ్యారు ప్రభాస్. ఇందుకు సంబంధించి ఫోటోలు, వీడియోలను వైరల్ చేస్తున్నారు డార్లింగ్ అభిమానులు. 2 పార్టులుగా తెరకెక్కిన బాహుబలి మూవీ బాహుబలి ది ఎపిక్ పేరుతో జపాన్లో విడుదలకు రెడీ అయింది. ఈ నెల 12న జపాన్లో గ్రాండ్ రీ రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా బాహుబలి ది ఎపిక్ మూవీ ప్రమోషన్స్ కోసం అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు ప్రభాస్. పింక్ కలర్ జాకెట్ లో లీన్ లుక్ లో ఉన్న ప్రభాస్ హ్యాండ్సమ్ లుక్స్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాయి. కూల్ యాటిట్యూడ్ తో ఉన్న ప్రభాస్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ డార్లింగ్ ని ఇంత స్టైలిష్ గా చూసి ఎన్నాళ్లైందని సంబరపడిపోతున్నారు. ప్రభాస్ జపాన్ టూర్ వెనుక మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. స్పిరిట్ సినిమా మేకోవర్ కోసం ప్రభాస్ కొన్ని రోజులు జపాన్లో టైం స్పెండ్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ గా నటిస్తూ ఉన్నారు. దీంతో ప్రభాస్ ని సందీప్ రెడ్డి వంగ ఎంత పవర్ఫుల్ లుక్ లో చూపిస్తారో అని ఎక్సైట్ అవుతున్నారు అంతా. ఏదేమైనా ఈ జపాన్ టూర్ తర్వాత ప్రభాస్ స్పిరిట్ లుక్ పై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు అభిమానులు. మరి ఫ్యాన్స్ ని ప్రభాస్ ఎలాంటి మేకోవర్ తో మెస్మరైజ్ చేస్తారో వెయిట్ అండ్ సీ. ఒకేసారి 2 పాన్ ఇండియా సినిమాల్ని పట్టాలెక్కించిన విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యంతో చేస్తున్న సినిమాపై అప్డేట్ ఇచ్చారు. మరి టాక్సీ వాలా కాంబినేషన్ లో వస్తున్న VD14 విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా అవుతుందా? ఇంతకీ ఈ మూవీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి? 2018లో వచ్చిన టాక్సీ వాలా తర్వాత మరోసారి రాహుల్ సాంకృత్యంతో చేతులు కలిపారు విజయ్ దేవరకొండ. VD14 గా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని రాహుల్ సాంకృత్యంతో పట్టాలెక్కించారు. సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేశారో కానీ ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్. సినిమాపై 1 ఇయర్ కి పైగా ప్రీ ప్రొడక్షన్ పనులపైనే ఫోకస్ పెట్టిన రాహుల్ స్పీడ్ చూస్తుంటే ఈ మూవీ విజయ్ దేవరకొండ కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంతా. విజయ్ దేవరకొండ 14వ సినిమాకి సంబంధించి మొదటి షెడ్యూల్ పూర్తయిందని ఎక్స్ లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు రాహుల్ సాంకృత్యన్. హెవీ ఫాగ్ ఉన్న లొకేషన్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశామని,
త్వరలోనే ఈ క్రేజీ మ్యాడ్ వైల్డ్ ఎక్స్పీరియన్స్ ని చూసేందుకు రెడీగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ ని వైరల్ చేస్తున్న రౌడీ బాయ్స్ సినిమా కోసం విజయ్ ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారని, ఈసారైనా తమ హీరో కోరుకుంటున్న పాన్ ఇండియా సక్సెస్ ఈ మూవీతో నెరవేరాలని కోరుకుంటున్నారు రౌడీ బాయ్స్. విజయ్ రాహుల్ సాంకృత్యన్ సినిమాని 200 కోట్ల బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు మైత్రి నిర్మాతలు. రౌడీ హీరో కెరియర్ లోనే మార్కెట్ కి మించి హై బడ్జెట్ తో వస్తున్న సినిమా కూడా ఇదే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్ అర్నాల్డ్ ఓస్లు కీ రోల్ ప్లే చేస్తున్నారు. 1854 బ్రిటిష్ టైమ్ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందుకోసం రాహుల్ సాంకృత్యన్ వేసిన గ్రాండియర్ సెట్స్ సినిమా రేంజ్ పై ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. మరి ఈ సినిమాతోనైనా విజయ్ పాన్ ఇండియా సక్సెస్ అందుకుంటారో లేదో వెయిట్ అండ్ సీ. షారుఖ్ కాజల్ కాంబినేషన్ లో వచ్చిన దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఇప్పటికీ స్క్రీనింగ్ అవుతూనే ఉంది. మరి రీసెంట్ గా 30 years కంప్లీట్ చేసుకున్న DDLJ లిస్టులో చేరిన ఆ రేర్ రికార్డ్ ఏంటి? ఇండియన్ సినిమా హిస్టరీలో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. షారుఖ్ ఖాన్, కాజోల్ హీరోయిన్ గా ఆదిత్య చోప్రా డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఈ ఇయర్ అక్టోబర్ 20తో 30 years కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా మరో రేర్ అచీవ్మెంట్ సాధించింది షారుఖ్ కాజోల్ మూవీ. సినిమాలోని షారుఖ్ కాజోల్ ఐకానిక్ స్టిల్ ని రిప్రజెంట్ చేస్తూ బ్రాంజ్ స్టాచ్యూని లండన్ లోని లిసెస్టర్ స్క్వేర్ లో ఇన్నోవేట్ చేశారు. ఇందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లండన్ లోని లీసెస్టర్ స్క్వేర్ లో ఇనాగ్రేట్ చేసిన DDLJ ఐకానిక్ బ్రాంచ్ స్టాచ్యూ ఈవెంట్ కి అటెండ్ అయ్యారు షారుఖ్ ఖాన్, కాజోల్. ఈ స్టాచ్యూని రీక్రియేట్ చేస్తూ బడే బడే దేశం మే ఐసీ చోటీ చోటీ బాత్ అంటూ మూవీలోని ఫేమస్ డైలాగ్ ని షారుఖ్, కాజోల్ చెప్పడం అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. సినిమా విడుదలై 30 ఏళ్లవుతున్నా ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. తమ ఇద్దరి చేతుల మీదుగా ఈ స్టాచ్యూ ఓపెనింగ్ అవడం చాలా సంతోషంగా ఉందని DDLJ మెమరీస్ ని గుర్తు చేసుకున్నారు షారుఖ్, కాజోల్. యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ లో తెరకెక్కిన దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా లండన్ లోని సీన్స్ ఇన్ ది స్క్వేర్ ట్రయల్ లో చోటు దక్కించుకున్న మొట్టమొదటి ఇండియన్ సినిమాగా DDLJ నిలిచింది. అంతేకాదు ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్లో ఇప్పటికీ స్క్రీనింగ్ అవుతున్న దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా ఇండియన్ హిస్టరీలో లాంగెస్ట్ రన్నింగ్ మూవీగా తన రికార్డుని కంటిన్యూ చేస్తూనే ఉంది. ఈ సినిమాపై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పడానికి లండన్ బ్రాంచ్ స్టాచ్యూని మరో ఎగ్జాంపుల్ అంటున్నారు ఇండియన్ మూవీ లవర్స్. శశిరేఖ కోసం వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్. పుష్ప 2 జర్నీపై అల్లు అర్జున్ ట్వీట్. షోలే 4K వర్షన్ రెడీ. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి శశిరేఖ సాంగ్ ప్రోమో ఈ శనివారం విడుదల కానుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. పుష్పని తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను అని, ఈ సినిమాని గ్రాండ్ సక్సెస్ చేసిన ఆడియన్స్ కి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని ట్వీట్ చేశారు అల్లు అర్జున్. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పుష్ప 2 విడుదలై 1 year పూర్తయిన సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆది పినిశెట్టి అప్కమింగ్ మూవీ డ్రైవ్ నుంచి టీజర్ విడుదలైంది. హ్యాకింగ్ బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తో వస్తోన్న ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర కాంబినేషన్ లో వచ్చిన షోలే సినిమా 4K వెర్షన్ రిలీజ్ కి రెడీ అయింది. రమేష్ సిప్పి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 12న మరోసారి ఆడియన్స్ ముందుకొస్తోంది. నందు హీరోగా నటిస్తోన్న సైక్ సిద్ధార్థ్ మూవీ ధూమ్ తక్ సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. హెబ్బా పటేల్ లేటెస్ట్ మూవీ ఈషా నుంచి విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. హారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా నుంచి విడుదలైన బెల్లా బెల్లా సాంగ్ పై రీల్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. రవితేజకి జోడీగా ఆసికా రంగనాథ్, డింపుల్ హయాతి నటిస్తోన్న ఈ సినిమా సంక్రాంతికి థియేటర్స్ లోకి వస్తోంది. అనగనగా ఒక రాజు సినిమా నుంచి విడుదలైన భీమవరం బాల్మా సాంగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా జనవరి 14న థియేటర్స్ లోకి వస్తుంది. శివకార్తికేయన్ పరాశక్తి సినిమా నుంచి విడుదలైన రత్నమాల ఫుల్ లిరికల్ ఆకట్టుకుంటోంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది.
కార్తీ అన్నగారు వస్తారు సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఛాంపియన్ మూవీ నుంచి విడుదలైన గిరగిర లిరికల్ 5 మిలియన్ కి పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 25న థియేటర్స్ లోకి వస్తుంది. శంబాలా సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ స్పీడప్ చేశారు ఆది సాయి కుమార్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న ఆడియన్స్ ముందుకొస్తుంది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.